హలో ఫ్రెండ్స్, ఉగాది పండగ అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చేది తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అనగా మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి రోజు అని. అలాగే ఆ రోజు మనం తినే షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి. మరి ఉగాదిని సరిగ్గా అదే రోజు ఎందుకు జరుపుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం భాగవతంలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఉంది. అయితే మనం ఈ వీడియోలో ఉగాది పండగ జరుపుకోవడానికి వెనుక ఉన్న కథ మాత్రమే కాదు, ఆ కథలో ఉన్న విశిష్టతను కూడా తెలుసుకుంటాం. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం ఓరల్గా ఒకసారి చెబుతాను, వినండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతనామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. ధర్మాత్ములను కాపాడి దుష్టులను శిక్షించి తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను అని అర్థం. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో ధర్మాన్ని స్థాపించడానికి మాత్రం 10 అవతారాలు ఎంచుకున్నాడు. అందులో మొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మ ప్రతిరోజు ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టించే కార్యాన్ని ముగించుకొని యోగ నిద్రలోకి వెళతాడు. అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. తిరిగి అదే సృష్టిని మరుసటి రోజు మళ్ళీ సృష్టించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మ జీవితంలో గడిచే ఒక రోజుని కల్పం అంటారు. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే 4.32 బిలియన్ సంవత్సరాలుగా చెబుతారు. దీన్నే మనం సైంటిఫిక్గా చెప్పాలంటే టైం డిలేషన్ అంటారు. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇన్సెప్షన్ అనే మూవీని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు కనే కలలో గడిచే సమయం మనం మెలకువతో ఉన్నప్పుడు గడిచే సమయం కంటే కూడా వేగంగా నడుస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఇక బ్రహ్మ సృష్టిని నిర్మించడం అనే కార్యం పూర్తి చేసి యోగ నిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా అప్పుడే సోమకాసురుడు అనే రాక్షసుడు రంగంలోకి దిగాడు. బ్రహ్మ చేతిలో ఉన్న 4 వేదాలపై అతని కన్ను పడింది. ఆ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు సృష్టికి మూలం. అంతేకాకుండా మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వారిని సత్వగుణ సంపన్నులుగా మారుస్తాయి. మానవులు ఇలా పురోగతి చెందడాన్ని గమనించిన సోమకాసురుడికి ఇది నచ్చలేదు. అందుకనే ఆ జ్ఞానం వారికి ఎలాగైనా దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రళయకాలంలో ఈ వేదాలను బ్రహ్మ నుండి దూరం చేయాలని అనుకుంటాడు. ఇలా చేస్తే సృష్టి కార్యం ఆగిపోయి లోకాలన్నింటినీ తానొక్కడే శాసించే అధికారం దక్కుతుందని భావించి దానికోసం ఒక పథకాన్ని కూడా వేశాడు. అతని పథకం ప్రకారం బ్రహ్మ దగ్గరున్న 4 వేదాలని దొంగిలించాడు. అది నైమిత్తిక అనే మహాప్రళయం సంభవిస్తున్న సమయం. దానివల్ల కాస్మిక్ వాటర్స్ అంతా ఏకమై ఈ విశ్వమంతా నీటిమయమైపోతుంది. కాబట్టి సోమకాసురుడు ఎవరికంటా పడకుండా నీటి అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్నాడు. ఇక్కడ వేదాలను దొంగిలించడం అంటే ధర్మాన్ని పడదోసి అధర్మాన్ని స్థాపించడమే. ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని సూచిస్తాయి. సో ఈ సృష్టి మరలా మొదలవ్వాలంటే వేదాలను తిరిగి వాటి స్థానానికి చేర్చాలి. కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్యావతారాన్ని ఎంచుకున్నాడు. కానీ కేవలం ధర్మానికి ఆధారమైన వేదాలను రక్షిస్తే సరిపోదు, అదే ధర్మాన్ని పాటించే వారిని కూడా రక్షించాలి. అప్పుడే విష్ణుమూర్తి యొక్క అవతారానికి అర్థం. ముందు చెప్పిన టైం డిలేషన్ అనే కాన్సెప్ట్ కారణంగా భూలోకంలో ప్రళయ గడియలు ఇంకా మొదలవలేదు. అంతేకాక ఆ సమయం విష్ణుమూర్తి ఎంచుకున్న మత్స్యావతారానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇందులో భాగంగా భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు తన పాత్ర పోషించాల్సిన సమయం మొదలైంది. ఈ సత్యవ్రతుడు
విష్ణువు యొక్క మహాభక్తుడే కాక మనుషుల్లో అందరికంటే ఉత్తముడు. ఒకరోజు ఉదయం సత్యవ్రతుడు కృతమాల అనే నదీ తీరాన స్నానం చేస్తున్నప్పుడు దోసిట్లో నీరు పట్టి పితృతర్పణాలు వదులుతున్నాడు. అనుకోకుండా తన దోసిట్లో ఒక చిన్న చేప పిల్లను పట్టుకున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే దాన్ని నీటిలోకి వదిలేయబోతుండగా సత్యవ్రతుణ్ణి స్తంభింపజేసే విధంగా ఆ చేప పిల్ల మనిషి గొంతుతో మాట్లాడింది. ఓ దయగల రాజా, నన్ను చూసావా ఎంత చిన్నగా ఉన్నానో? ఇంత పెద్ద నదిలో ఉండాలంటే నాకంటే పెద్ద చేపలు వచ్చి నన్ను తినేస్తాయేమో అని భయంగా ఉంది. నా పట్ల దయ చూపించి నన్ను ఈ నదిలో నుండి తీసి కాపాడుతారా అని ప్రాధేయపడింది. ఆ చేప మాట్లాడిన తీరుకి సత్యవ్రతుడి మనసు కరిగిపోయింది. వెంటనే ఆ చేప పిల్లను నీటి నుండి తీసి తన దగ్గర ఉన్న కమండలంలో వదిలిపెడతాడు. అలా ఒక రాత్రి గడిచిపోయింది. మరునాడు ఉదయం ఆ చేప, ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు చాలడం లేదు, కావున కాస్త విశాలంగా ఉన్న పాత్రలో నాకు చోటు కల్పించండి అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు ఒక పెద్ద కుండను తీసుకొచ్చి అందులో నీటిని నింపి ఆ చేప పిల్లను అందులో ఉంచుతాడు. 1 గంట సమయంలోనే ఆ చేప యొక్క ఆకారం కుండను మించిపోయింది. ఇది గమనించిన సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి వెంటనే ఆ చేపను ఒక చిన్న నీటి సరస్సుకు మార్చుతాడు. అక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది. తాను ఉండడానికి చోటు సరిపోవట్లేదని ఆ చేప రాజుతో చెప్పింది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను మరింత విశాలంగా ఉండే నీటి ప్రదేశానికి తరలించాడు. ఎన్ని ప్రదేశాలను మార్చినా ఆ చేప యొక్క ఆకారం పెరుగుతూనే ఉండడంతో దానికి కదిలేందుకు చోటు సరిపోవట్లేదు. ఆఖరి ప్రయత్నంగా సత్యవ్రతుడు ఆ చేపను సముద్రంలో ప్రవేశపెడతాడు. దానితో ఆ చేప కంగారు పడి, రాజా, ఇలా చేశారేంటి? ఈ సముద్రంలో సొరచేపలు, తిమింగలాలు ఉంటాయి. అవి చాలా భయంకరమైనవి. నన్ను ఖచ్చితంగా తినేస్తాయి. మరి నన్ను ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు చాలా విచిత్రమైన మత్స్యానివి. 1 గంట సమయంలోనే నీ ఆకారాన్ని 100 మైళ్ళ వెడల్పుకు పెంచుకోవడం నేను గమనించాను. ఇటువంటి చిత్రాన్ని నేనెప్పుడు చూసి ఎరగను. ఖచ్చితంగా నువ్వు సాధారణమైన చేపవు మాత్రం కాదు. దీని గురించి పదే పదే ఆలోచించగా నీవు ఎవరు అన్న విషయం నాకు అర్థమైంది. నాకు అంతుపట్టని ఒక మహత్తర కార్యాన్ని చేపట్టడానికి ఈ మత్స్యావతారంలో అవతరించిన విష్ణుమూర్తివని. ముందుగా మీకు నా వందనాలు. మీరు ఇటువంటి రూపాన్ని ధరించారంటే దాని వెనుక ఏదో మహత్తర కార్యం ఉందని నాకు అర్థమవుతుంది. నాలాంటి నిస్సహాయులకు చేయూతనివ్వడానికే ఇలా వచ్చుంటారు. మీ అంతటా మీరే నాకు సాక్షాత్కరించారు కాబట్టి ఈ రూపంలో ఎందుకు వచ్చారో దయచేసి చెప్పండి అని సత్యవ్రతుడు అడిగాడు. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఒకటి ఉంది. అసలు సత్యవ్రతుడికి ఆ చేప విష్ణుమూర్తి అనే అనుమానం ఎలా వచ్చింది? ఈ సృష్టి అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం. అంతేకాకుండా ఈ సృష్టి అనంతమైనది. ఇది భగవద్గీతలో విరాట పురుషుని వర్ణనలో ఉంటుంది. ఈ 2 విషయాలు ప్రతిబింబించేలా ఆ చేప శరీర ఆకృతి పెంచుకుంటూ వచ్చిన తీరును చూసి ఈ చేప పిల్ల రూపంలో వచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే అని తీర్మానించాడు. ఇక సత్యవ్రతుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ చేప, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒక మహత్తర కార్యం చేపట్టడానికే ఈ అవతారాన్ని ధరించాను. ఇవాల్టి నుండి 7 రోజుల్లో ఒక మహాప్రళయం వల్ల ఈ 3 లోకాలు పూర్తిగా నీటిమయం అయిపోతాయి. సరిగ్గా ఈ భూలోకం ఆ మహాప్రళయంలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరికి వస్తుంది. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు. అది నిన్ను చేరుకున్న వెంటనే దాంట్లో అన్ని రకాల విత్తనాలు, ఔషధాల మొక్కలతో ఆ నావలోకి ఎక్కు. అంతేకాకుండా 7 ఋషులు నీకు తోడుగా తీసుకొని రా. నీవు వెళ్ళబోయే ప్రదేశంలో చుట్టుపక్కల అంతా కూడా చిమ్మ చీకటితో నిండి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శనం చేస్తుంది. ఒక విషయంలో నిన్ను అప్రమత్తం చేస్తున్నాను సత్యవ్రత. నీవు వెళ్ళే దారిలో సముద్రపు అలలు ఆవేశంగా పొంగుతూ ఉంటాయి. నువ్వు ఏమాత్రం భయపడకు. నేను అక్కడే నీకోసం నీటిలో వేచి ఉంటాను.
నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టు. బ్రహ్మ జీవితంలో ఆ ఒక్క రాత్రి గడిచే వరకు నేను మీ నావకు మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఆ చేప ఆ ప్రదేశం నుండి అదృశ్యమైపోయింది. సత్యవ్రతుడు కుష అనే గడ్డి పరకలతో నేలపై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని 6 రోజుల పాటు విష్ణువుని ధ్యానిస్తూ సమయం గడుపుతాడు. ఆఖరిగా ఆ చేపపిల్ల చెప్పిన 7వ రోజు రానే వచ్చింది. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలైంది. ఇక భూమి నీటిలో మునిగి కనుమరుగవుతున్న సమయం దగ్గర పడింది. అప్పుడే కొంత దూరంలో విష్ణువు చెప్పిన ఒక పెద్ద నావ సత్యవ్రతుడి దగ్గరికి వచ్చింది. శ్రీ మహావిష్ణువు సూచించిన విధంగానే సత్యవ్రతుడు విత్తనాలు, ఔషధ మొక్కలతో నావలోకి అడుగుపెట్టాడు. అతనితో పాటు 7 ఋషులు కూడా వచ్చారు. విష్ణువు యొక్క నామాలు స్మరిస్తూ, ఓ రాజా, ఏ పరిస్థితులు ఎదురైనా మనం భయపడవద్దు. మనం చేస్తున్న ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో ఆ శ్రీహరి నామం తోడుగా ఉంటుంది అని అన్నారు. ఇంతలో ఒక భారీ ఆకారం కలిగి బంగారు రంగులో మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అక్కడికి చేరుకున్నాడు. ముందుగానే చెప్పిన విధంగా ఆ చేప దగ్గరికి రాగానే దాని కొమ్ముకు నావను కట్టి ఉంచారు. పెద్ద పెద్ద అలలు నావను అతలాకుతలం చేస్తున్నా అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా దానికి భయపడలేదు. మత్స్య రూపంలో ఉన్న నారాయణుడు ఆ నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుకుంటూ వచ్చాడు. సత్యవ్రతుడు ఆ చేప చేస్తున్న పనికి సంతోషంలో మునిగిపోయి విష్ణువుకి నమస్కరించి, పరంధామ, నువ్వు చూపించే ఈ కరుణ వల్ల అజ్ఞానంలో నిండిన ప్రపంచంలో మునిగిపోయిన మానవులు ఎంతో సులువుగా మోక్షాన్ని పొందుతారు. మనిషి యొక్క మనస్సును చీకటి నుండి వెలుగులోకి తీసుకొస్తావు. నిన్ను చేరుకునే వారికి ఏ మనిషి అయినా నీలో ఒక భాగమని తెలుసుకునేలాగా చేసే ఆత్మవిద్యను బోధిస్తావు కదా, ఆ రహస్యాన్ని నాకు తెలియజేయండి. అలాగే మనిషిని మాయలో కట్టిపడేస్తున్న అహంకారం, మమకారం అనే చిక్కుముడల నుండి ఎలా బయటపడాలో చెప్పండి. ఇలాంటి ముసుగులు తొలగించుకొని మేము నీలో భాగమని తెలుసుకునే దారి చూపించండి అని అడుగుతాడు. సత్యవ్రతుడి భక్తి శ్రద్ధలను గమనించిన శ్రీ మహావిష్ణువు తన బాధ్యతగా భావించి అతనికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. వాటితో పాటే జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు. ఈ 3 భగవద్గీతలోని భాగాలు. ఇక్కడ మత్స్యావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు ధర్మపాలకులను రక్షిస్తూ భక్తులతో జ్ఞానాన్ని పంచుకుంటూ వీటితో పాటే కథ మొదట్లో వేదాలను దొంగిలించిన సోమకాసురుణ్ణి వెతికే పనిలో ఉన్నాడు. కాసేపటికి ఆ అసురుడు కనిపించడంతో అతనితో పోరాటానికి దిగాడు. ఇద్దరికీ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది. ఏం జరిగినా కూడా ఆఖరిలో విజయం ధర్మానిదే అవుతుందన్నట్లుగా విష్ణువు మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి అంతం చేసి ప్రళయకాలం పూర్తవక ముందే వేదాలను తిరిగి బ్రహ్మ చేతికి అందజేశాడు. అక్కడితో బ్రహ్మకి ఒక కల్పం పూర్తయింది. కాబట్టి తన వంతు బాధ్యతగా సృష్టి చేయడం తిరిగి ప్రారంభించాడు. ఈ సంఘటనతో మన్వంతరం పూర్తయి వైవస్వత అనే మన్వంతరం మొదలైంది. ఈ కాలంలో సత్యవ్రతుడు సూర్యకుమారుడిగా పుట్టి శ్రద్ధదేవుడు అనే పేరుతో పిలువబడ్డాడు. అంతేకాదు ఆ మన్వంతరానికి మొదటి మానవుడైన మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన తర్వాత బ్రహ్మ తిరిగి సృష్టి కార్యం ప్రారంభించాడు. కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజు యుగాది అయ్యింది. దాన్నే మనం ఉగాది పండగ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ ఉగాది పండగను మన తెలుగువారు మాత్రమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ మరియు అస్సాం రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు. మనం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండగను చేసుకుంటాం. మిగిలిన రాష్ట్రాల్లో సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటారు. ఈ పండగను మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అంటే, పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడిపదవ అని, అస్సాంలో బిహు అని, కేరళలో కొల్లవర్షం అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల
ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.